హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 103 మంది సరెండర్ అయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇందులో 49 మందిపై కలిపి ₹1,00,00,000 వరకు రివార్డు ఉన్నట్టు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో 22 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్ట్ భావజాలంపై అసంతృప్తి, సిబిఐ మావోయిస్ట్ పార్టీలో అంతర్గత కలహాల కారణంగా క్యాడర్ లొంగిపోయినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఛత్తీస్గఢ్లో ఒక్కరోజులో ఈ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పాలసీ ప్రకారం తక్షణ సాయం కింద 50,000 చొప్పున నగదు సహాయం అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. బస్తర్ ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల వీరు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులో రెవల్యూషనరీ పార్టీ కమిటీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు భద్రతా బలగాల చేతిలో చనిపోవడం, లొంగిపోవడం వంటి కారణాలతో వీరు వామపక్ష తీవ్రవాదాన్ని విడిచిపెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. ఇప్పటివరకు బీజాపూర్ జిల్లాలో ఒక ఏడాదిలోనే 410 మంది నక్సలైట్లు లొంగిపోగా 421 మందిని అరెస్టు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. మొత్తానికైతే పెద్ద క్యాడరు ఎన్కౌంటర్ చనిపోవడం, ఇటీవల కాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లేఖల మీద లేఖలు ఒకరి మీద ఒకరు లేఖలు విడుదల చేసుకోవడంతో క్యాడర్లో కొంత అయోమయం నెలకొన్న పరిస్థితి అని ఎస్పీ చెప్తున్న మాటలతో అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.